కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాకేష్, క్రౌడెడ్ ఏరియాస్ ని లేకపోతే టూరిస్ట్ స్పాట్స్ ని ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెసెంట్ దేశంలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అండ్ అలాగే హైదరాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ మొన్న మాక్ డ్రిల్ తర్వాతనే మనం చూసాం. మాక్ డ్రిల్ తర్వాత దేశవ్యాప్తంగా అలర్ట్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా సైరన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ప్రజలకు ఒక అవగాహన కల్పించారు. ఇక రెండోది హైదరాబాద్ చాలా కీలక ప్రాంతం, ఆర్మీకి సంబంధించినటువంటి బేస్ ఏరియా ఉంది, చాలా కంటోన్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఆర్మీకి సంబంధించినటువంటి మిషనరీస్ తయారు చేసేది కానీ డిఆర్డిఓ లాంటి పరిశోధక సంస్థలు కానీ ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కూడా ఉంది, అది చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇంత కీలకమైనటువంటి సిటీలో ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో ఇంటర్నల్గా ఏర్పాటు చేసేటువంటి సెక్యూరిటీ పైన పూర్తి స్థాయి ఒక రివ్యూ నిర్వహించారు, కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ పైన ప్రత్యేక దృష్టి ఉంది. కేవలం హైదరాబాద్ బార్డర్కి దూరంగా ఉందనే కాకుండా ఒక బేస్ క్యాంప్గా, ఒక సెక్యూరిటీ జోన్గా ఆర్మీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ ప్లేస్ అవుతుంది. సెకండ్ టార్గెట్ ప్లేస్ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే కంటోన్మెంట్ ఉందో అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా రాత్రంతా అమలయ్యాయి. కొన్ని రోడ్స్లో సాధారణ ప్రయాణికులకు వెళ్ళనివ్వకుండా కొన్ని చోట్ల బ్యారికేడ్స్ పెట్టి ఆపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం లేకపోతే కంటోన్మెంట్లో ఉన్నటువంటి సెన్సిటివ్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి, వాటి ద్వారా ఎవరు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం. మార్నింగ్ మళ్ళీ 5 o'clock నుంచి సాధారణంగానే అంత రాకపోకలు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే బార్డర్ స్టేట్స్ ఉంటాయో పంజాబ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఈ 4 రాష్ట్రాల్లోనే చాలా సెన్సిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, అంటే ఫైర్ జోన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, మోటార్డ్ షెల్స్కి రేంజ్కి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలని ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా టార్గెట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అవి కీలకంగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఢిల్లీ కూడా కొంత దగ్గరగానే ఉంటుంది. ఢిల్లీని టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి ఉగ్రవాదం, దేశంలో జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ ఇలాంటివి ఇంతకుముందు బ్లాస్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, వాటికి సంబంధించినటువంటి మూలాలు ఉంటాయి, స్లీపర్ సెల్స్ ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు దిల్షుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ అనుకోవచ్చు, లేకపోతే లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ అనుకోవచ్చు, పార్లమెంట్ మీద జరిగినటువంటి అటాక్, ఇలాంటి చాలా ఇన్సిడెంట్ భారత్లో మనకు కనిపించాయి. వీటన్నిటి వెనకాలన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని మూలాలు స్టిల్ ఇక్కడే ఉంటాయి. భారత్లో స్లీపర్ సెల్స్ అనేది కొంత థ్రెట్ అని చెప్పొచ్చు. ఆ స్లీపర్ సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ కాకుండా స్లీపర్ సెల్స్కి బాంబింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ దొరకకుండా చేయగలిగినట్టయితే అవి నిర్వీర్యమవుతుంది. ఆ దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. 2014 నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. కేవలం జమ్మూ కాశ్మీర్ అంటే మనం ఇంతకుముందు అనుకున్న బార్డర్ స్టేట్స్లో జరిగిన అక్కడక్కడ దుశ్చర్యలు తప్ప, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తప్ప దేశంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడ పెద్దగా జరగలేదు కాబట్టి కొంత కంట్రోల్లోనే ఉండొచ్చు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి, ఎందుకంటే ఫస్ట్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో, పిఓకేలో ఈ సంస్థలకు సంబంధించి జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా సంస్థలకు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ని, వాళ్ళకి సంబంధించినటువంటి లీడర్షిప్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు మనం బాంబింగ్ చేసాం. ఇండియా అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దానికి ప్రతీకారంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఎక్కడైనా బ్లాస్టింగ్లకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమనే దేశవ్యాప్తంగా మొన్న అలర్ట్ చేశారు, మాక్ డ్రిల్స్ నిర్వహించారు, ప్రజలకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేశారు.